మెస్సార పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించిన మారెల సుబ్బారెడ్డి సంగారెడ్డి జిల్లా కొల్లూరుపై కన్నేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. దళితుల భూముల్లోకి ఎంటర్ అయి భూముల పొజిషన్ మార్చే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ముందుగా డబ్బులు ఇస్తామని ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత చెల్లింపులు ఆపేయడం, ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో మోసం బయటపడిందని భూ యజమానులు వాపోతున్నారు. ఇద్దరు కూతుళ్లు, భార్య పేర్ల మొదటి అక్షరాలతో మెస్సార సంస్థను ఏర్పాటు చేశాడని, తర్వాత వివాదాలు పెరగడంతో కుటుంబ సభ్యులను సంస్థ నుంచి దూరం పెట్టినట్టు సమాచారం. భూముల వివరాలు తెలుసుకునేందుకు స్థానికులను ఉద్యోగులుగా తీసుకుని తర్వాత వారినే మోసం చేశాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టూ 2014లో వచ్చేసి లేఅవుట్ చేసిండు, మొబైల్ లేఅవుట్ చేసిండు 24లో చేసేసి మొత్తం లేఅవుట్ చేసి ప్లాట్లు కొన్ని అమ్మేసిండు. కొంతమంది అమ్మేశారు, కొంతమంది రైతులు మా దగ్గరకు వస్తున్నారు, కొన్నవాళ్ళు గేట్ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. మేము మాకు తెలియదు, సుబ్బారెడ్డి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోరు అని చెప్పి మేము చెప్తున్నాం. వాళ్ళు వచ్చేసి తెలియదు ఇది మా సైడ్ ఉన్నది అని చెప్పి వాళ్ళ మనుషులు కొంతమందిని తీసుకొస్తారు, చూపిస్తున్నారు సైడ్ను. ఇది కొంచెం పొలిటికల్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా మమ్మల్ని అది చేస్తున్నారు. దానికి మేము ఇట్లనే సైడ్లో కూర్చొని కాపల్లి హాస్పిటల్ కూర్చుంటున్నాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ ఫ్రీలాన్స్ పెట్టి ఒక హంగామా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఫ్రీలాన్స్ పెట్టాను 25లో చేసాడు. ఫ్రీలాన్స్ పెట్టేసి కొంతమందిని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మందిని పెట్టేసి ఇక్కడ ఫ్రీలాన్స్ చేసిండు. ఫ్రీలాన్స్ చేసి అమ్మకాలు ఇవన్నీ జరిగినాయి. మేము ఆఫీస్కి పోయి మాకు కమిట్మెంట్ ఇచ్చిండు. మా కమిట్మెంట్లో మాకు 5 lakhs మాకు ఆర్టీజీ చేసిండు. నాకు దాంట్లో మేము మళ్ళీ ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి ఆఫీస్కి పోయి అడిగితే ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ బౌన్సర్లను వాళ్ళని పెట్టుకొని ఇదంతా దింపుతున్నాడు. వాళ్ళతో ఫోన్లు చేయించుకుంటా, వీళ్ళతో చేపించుకుంటా అవి మాకు ఫోన్ కాల్ చేస్తున్నాడు. కాబట్టి మేము ఈ పొజిషన్లోనే మేమే ఉంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ లోపల మ్యాప్ వేసేసి అవన్నీ అమ్ముకుంటున్నాం. అంటే మీరు అగ్రిమెంట్ చేయడానికి ఏమైనా చేశారా, రిజిస్ట్రేషన్ గిట్ట? అలాంటి రిజిస్ట్రేషన్ కానీ అగ్రిమెంట్ కానీ ఎవరు చేయలేము మేము. కొల్లూరులో మల్టిపుల్ డిస్ప్యూట్స్ ఉన్న భూముల్లో విల్లాల పేరుతో భారీగా డబ్బులు దండుకున్నాడనే ఆరోపణలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. కాగితాలపై విల్లాల స్కెచ్లు చూపించి ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హై ఇన్కమ్ గ్రూప్ కస్టమర్లను టార్గెట్ చేశాడని చెబుతున్నారు. ఒక్కో విల్లాకు 2 కోట్ల రూపాయల వరకు తీసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కస్టమర్లు భూములను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడ వేరే వ్యక్తులు ఉండడం చూసి షాక్ కు గురయ్యారని సమాచారం. సుబ్బారెడ్డి మాటలు నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని ఇప్పుడు భూముల దగ్గరికి వెళితే రైతులు సాగు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా చెప్పండి, ఈ యొక్క ఫ్రీలాన్స్కి సంబంధించి ఎంతమంది వద్ద ఈ యొక్క ఫ్లాటింగ్ కొన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుంటారు, వాళ్ళు ఎంత పెట్టి డబ్బులు కొన్నాను చెప్పి? లాస్ట్ టైము మొన్న 14 తారీఖు నాడు ఒక అతను వచ్చాడు. ఇప్పటికి ఒక 10 మంది దాకా వచ్చారు. వాళ్ళు 1 CR దాకా మేము పెట్టినాము, మేము ఇట్లా ప్లాట్ కొనుక్కున్నాము అని చెప్పారు. లాస్ట్ టైం 2 days కింద కూడా ఒక అతను వచ్చాడు. నంబర్ తీసుకున్నాం. నంబర్ తీసుకొని మేము ఇట్లా 1 కోటి రూపాయలు ఇచ్చినాం. మా యూఎస్లో ఉంటాడు మా తమ్ముడు. ఏంది ఇది దీని గురించి అని చెప్తే, అన్న ఏం చేయకుండా సార్ మీరు ఆఫీస్ కాడ పోయి అతను అడగండి, మాకు ఆయనకి ఏం సంబంధం లేదని చెప్పి ఒక 25 మంది దాకా వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. అయితే డైలీ ఒక 5-6 నలుగురు అయితే వస్తారు. వాళ్ళ బౌన్సర్లు తీసుకొచ్చుకొని స్ట్రైట్గా తీసుకొస్తారు, ఆ స్టేడియం వరకు చూపించుకుంటారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా చేస్తారు సార్ వాళ్ళు. ఇదే సమయంలో కొల్లూరులో ప్లాట్ ఓనర్లతో ఎంవైఎల్ పేరుతో మరో దందా నడిచిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చేతులు మారిన భూములు, డబుల్ రిజిస్ట్రేషన్లు, జీపీఏలు, మార్టిగేజ్ వివాదాలు, కోర్టు కేసులు, ఇలా ఇప్పటికే వివాదాల్లో ఉన్న భూములను టార్గెట్ చేసినట్లు సమాచారం. సొంతింటి కల కోసం ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. భూముల వివరాలు చెప్పిన వ్యక్తులను ముందుగా ఉద్యోగులుగా తీసుకుని తర్వాత పార్ట్నర్షిప్ ఇస్తానని నమ్మించి పని అయిపోయాక పక్కన పెట్టేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెంచాల సుబ్బారెడ్డి గురించి నాకు ఎలాంటి సమస్య తెలియదు. ఆయన ఎవరో నేనెవరో ఇంతవరకు నాకు పరిచయం లేదు, ఏమీ లేదు. నా భూమి నాకు ఉన్నది కాబట్టి నేను ప్రతిరోజు వస్తున్నా, నా భూమి నేను కాపాడుకుంటున్నాను. ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ భూమి ఉన్నది అని చెప్పి ఆయన బోడోలో భూమి ఉన్నదని చెప్తున్నంటే, బోడోళ్ళు ఎవరు ఆయనకు భూమి ఇవ్వలే, ఆయనది ఎవరు డబ్బులు ముట్టుకోలేం. ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది 38 సర్టిఫికెట్ భూమి. మా తాతల ముత్తాతల నుంచి 76వ సంవత్సరం నుంచి కాసరపాని 54-55 కాసరపాని 1950 యాక్ట్ ప్రకారం నుంచి 2026 వరకు మేమే దున్నుతున్నాం, మేమే పంటలు పెడుతున్నాం, మేమే రైతులం ఉన్నాం. సుబ్బారెడ్డికి మాకు ఎలాంటి సమస్య లేదు, ఆయనకు మాకు ఎలాంటి మాటలు లేవు. ఆయనకు మాకు ఏమి ఎందుకు ఫ్రీలాన్స్ ద్వారా ఇట్లా ఫ్లాటింగ్ చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? అడ్డుకోవాలంటే మాకేం తెలియదు. అది పేపర్లలో చేసుకొని వాళ్ళు సిటీలో అమ్ముకుంటారు.
ఇప్పుడు పొజిషన్ మీద వచ్చి చేసి అమ్ముకుంటున్నామో పొజిషన్లో అంతా తెలుస్తుంది, ఎవరు వస్తారు ఎవరు పోతారు ఎవరు ఏం చేస్తారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు భూమి ఈయన ఉన్నది, బయట ఎక్కడో పేపర్ల మీద తయారు చేసి అమ్ముకుంటారు కాబట్టి అది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకే నష్టము, ఎవరైతే చేసారో వాళ్ళకే బాధ్యత. రైతులకు మాత్రం ఎలాంటి బాధ్యత లేదు, రైతులకు ఎలాంటిది ఇష్యూ మాకు లేదు. ఎందుకంటే ఇది రైతుల భూమి, ఇది రైతులది, మాది మేమే కాపాడుకుంటున్నాం కాబట్టి మాకు సుబ్బారెడ్డికి ఎట్లాంటి సంబంధం లేదు. కాబట్టి మేము ఇది వెరీ క్లియర్ చెప్తున్నాము. ఆయన ఇంతవరకు ఆయన ముఖం చూడలే, ఆయన మా ముఖం చూడలే కాబట్టి ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. పంటలు పెడుతున్నాము, పంటలు పెట్టుకొని మేము కూడా ప్రతి సంవత్సరం దున్నుతున్నాం, పంటలు పెట్టుకుంటున్నాం, అంతా మేమే ఉన్నాం. పొజిషన్ మాదే ఉంది, పట్టాదారు కాలం మాదే ఉంది. కానీ వీళ్ళు బయట పేపర్ ప్రకారం సృష్టించుకొని వాళ్ళు బయట ఏం చేసుకుంటారో అది వాళ్ళకే తెలుసు కాబట్టి రైతులకు ఎలాంటి సంఘటన తెలియదు. ఏజెంట్లను రంగంలోకి దించి వారినే వర్కింగ్ డైరెక్టర్లంటూ ప్రచారం చేసి కస్టమర్లను ఆకర్షించాడని బాధితులు చెబుతున్నారు. కస్టమర్లు నేరుగా తనను అడగకుండా మధ్యలో ఏజెంట్లను పెట్టి వ్యవహారాలు నడిపిస్తాడని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు డబ్బులు తిరిగి అడిగితే కస్టమర్లు ఏజెంట్ దగ్గరకు వెళుతుండటంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. కొంతమందికి చెక్కులు ఇచ్చినా అవి క్యాష్ కాకుండా బౌన్స్ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్కులు ఇస్తాడు కానీ డబ్బు రాదు అనేది బాధితుల అనుభవంగా చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కస్టమర్లు, బ్రోకర్లు, ఏజెంట్లు, ల్యాండ్ల ఓనర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. మారెళ్ల సుబ్బారెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు అవసరమైన ఆధారాల్ని బాధితులు పోలీసులకు అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన కేసులను పోలీసులు స్టడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. భూదందాలు, ఆర్థిక మోసాలు, చెక్ బౌన్స్ కేసులు, బెదిరింపుల ఆరోపణలతో ఇప్పుడు మారెళ్ల పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొత్తానికి మెస్సారా పేరుతో సాగిందేమిటి? రియల్ బిజినెస్సా లేక భారీ మోసమా అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.